టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరైంది. ఉదయం 10:30 గంటలకు రకుల్ను విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించారు. అయితే దాదాపు గంటన్నర ముందుగానే రకుల్ ఈడీ ఆఫీస్కు వచ్చారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నెల 6వ తేదీన ఈడీ అధికారుల ముందు రకుల్ ప్రీత్ సింగ్ హాజరు కావాల్సి ఉంది. అయితే వరుస షూటింగ్లు ఉన్నందువల్ల తాను హాజరయ్యేందుకు మరో తేదీ ఇవ్వాలని రకుల్ రిక్వెస్ట్ చేసింది. రకుల్ విజ్ఞప్తితో ఇవాళే విచారణకు హాజరయ్యేందుకు రకుల్కు ఈడీ అధికారులు అవకాశం ఇచ్చారు. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వినిపించడం, విచారణకు పిలుపులు రావడం ఇదే మొదటిసారి కాదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో బయటపడ్డ డ్రగ్ మాఫియా కేసులోనూ రకుల్ ప్రీత్ సింగ్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన విచారణకు హాజరైన రకుల్ ను 4 గంటల పాటు ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 2(3) ప్రకారం నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ప్రస్తుతం డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ ను ప్రశ్నిస్తున్నారు. తన ఆడిటర్లతో కలిసి రకుల్ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. పూరి, చార్మి విచారణ తరహాలోనే రకుల్ను కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు బయటకొచ్చింది. ఈ కేసులో సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే రియా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆమె ఫ్రెండ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ను గతంలో ప్రశ్నించింది ఎన్సీబీ. ఎన్సీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు రకుల్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, రకుల్ గంటన్నర ముందుగానే ఈడీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ అయితే మాత్రం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. మరికొద్దిసేపట్లో ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ ను విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఆమె తరపున ఆడిటర్లు కూడా ఇప్పటికే ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. కాబట్టి వచ్చేటువంటి సమయంలోనే బ్యాంకుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లతో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అందులో భాగంగానే చార్మిన్ కావచ్చు, పూరి జగన్నాథ్ ను ఏ తరహాలో విచారించారో అదేవిధంగా ఇప్పుడు ఈడీ అధికారులు కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ
ఈ డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొని రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఈడీ అధికారుల విచారణను ఎదుర్కోబోతుంది. ప్రధానంగా బాలీవుడ్లో సంచలనం సృష్టించినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్ వ్యవహారం బయటపడడం, ఆ కేసుకు సంబంధించి ఎన్సీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సమయంలో బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లు బయటికి రావడంతో వారిని విచారణ చేశారు. ఒక్కొక్కరిని విచారణ చేసినటువంటి సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ను కూడా గత ఏడాది విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఎన్సీబీ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే హైదరాబాద్ ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్కు పాల్పడ్డారని, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నారనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగాలు. కాబట్టి అభియోగాలకు సంబంధించి ఎంతవరకు వాస్తవం, అందులో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అన్నింటినీ సేకరించిన తర్వాత ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో సంచలనం సృష్టించినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత అందులో డ్రగ్స్ కోణం బయటపడింది. డ్రగ్స్ కోణం బయటపడిన తర్వాత ముందుగా అనుమానాలు వ్యక్తమైనది సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలైనటువంటి రియా చక్రవర్తిని విచారించినటువంటి సమయంలో అతని తమ్ముడు షోవిక్ చక్రవర్తి పేరు కూడా బయటికి రావడం, షోవిక్ చక్రవర్తిని కూడా పూర్తి స్థాయిలో ఎన్సీబీ అధికారులు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సమయంలో కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అందులో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియా చక్రవర్తికి సన్నిహితురాలు, ఆమె స్నేహితురాలు కాబట్టి వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే గతంలో ఎన్సీబీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ను కూడా విచారించడం జరిగింది. కేవలం రకుల్ ప్రీత్ సింగే కాదు, అందులో దీపికా పదుకోనే కావచ్చు, తర్వాత సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, వీరందరినీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి ఈడీ అధికారులు అయితే మాత్రము రకుల్ ప్రీత్ సింగ్ కి నోటీసులు జారీ చేయడంతో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. ముందుగా కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఇటు బాలీవుడ్లో కావచ్చు, తర్వాత టాలీవుడ్లో రెండు పరిశ్రమలకు కూడా తను డ్రగ్స్ను సరఫరా చేశాడనేది ప్రధానమైనటువంటి అభియోగం. కెల్విన్ అప్రూవర్గా మారిన తర్వాత దాదాపు 11 సార్లు ఈడీ అధికారులు కెల్విన్ విచారణ చేసినటువంటి సమయంలో కొంతమంది ప్రముఖుల పేర్లు కావచ్చు, తర్వాత ఎవరెవరికి ఇతను డ్రగ్స్ సరఫరా చేసినటువంటి సమయంలో ఆ డ్రగ్స్కు ఏ విధంగా వీళ్ళు డబ్బులు చెల్లించారు, వీటన్నిటిపైన కూడా ఈడీ అధికారులు నిఘా పెట్టి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. టాలీవుడ్కి సంబంధించినటువంటి దాదాపు 12 మందికి నోటీసులు జారీ చేసిన తర్వాత ఇప్పటికే పూరి జగన్నాథ్ విచారణ ముగిసింది, తర్వాత చార్మి విచారణ ముగిసింది. మూడో వ్యక్తి రకుల్ ప్రీత్ సింగ్ కు కెల్విన్ కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, తర్వాత బాలీవుడ్ లో సంచలనం సృష్టించినటువంటి డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఎన్సీబీ అధికారులు విచారణ చేశారు కాబట్టి అందులో ఉన్నటువంటి రిపోర్ట్ అంతా కూడా ఈడీ అధికారులకు చేరింది కాబట్టి దాని ఆధారంగా చేసుకొని మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఏం చెప్పబోతుంది, గతంలో ఎన్సీబీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది అని సరిపోల్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే పూరి జగన్నాథన్ కావచ్చు, తర్వాత చార్మిని ఏ విధంగా అయితే, ఏ తరహాలో అయితే ఈడీ అధికారులు విచారణ చేశారు అదే విధంగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా విచారణ చేయాలనేది కూడా భావిస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు కాబట్టి ప్రస్తుతం బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ కూడా తీసుకొని ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. ముఖ్యంగా 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ వాటన్నిటిపైన కూడా నిఘా పెట్టారు కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. విదేశీ అకౌంట్లకు నగదు బదిలీ చేశారని, ప్రధానంగా ఈ బాలీవుడ్లో చాలామంది ప్రముఖులతోటి ఈ డ్రగ్స్ ముఠాలకు సంబంధాలు ఉన్నాయని, గోవా నుంచి ముంబైకు, హైదరాబాదుకు, చెన్నై, తర్వాత బెంగళూరు ఈ నాలుగు నగరాలకు కూడా కెల్విన్ అండ్ గ్యాంగ్ కూడా డ్రగ్స్ను సరఫరా చేశాడనేది కూడా ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 క్వశ్చన్లు రకుల్ ప్రీత్ సింగ్ని అడిగిన తర్వాత దానికి ఆమె ఆన్సర్ చేసిన తర్వాత మరొకసారి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులు పరిశీలించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్లో ముఖ్యంగా 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి స్టేట్మెంట్లతో పాటు ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలు అనేది చాలా కీలకంగా ఉన్నాయి. చాలా మంది డ్రగ్స్ ముఠాలకు వీళ్ళు డబ్బులను అకౌంట్ల ద్వారా బదిలీ చేశారు. కొంతమంది సినీ ప్రముఖులు విదేశీ అకౌంట్లకు డబ్బులు జమ చేశారనేది కూడా ప్రధాన అభియోగం కాబట్టి వాటన్నిటిపైన కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. స్వాతి, ప్రవీణ్, ఇప్పటికే 12 మందికి నోటీసులు జారీ చేశారు. 12 మందిలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కొత్తగా చేర్చిన పేరు. సో ఇప్పుడు కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా రకుల్ని ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఎన్సీబీ ఇచ్చిన ఆధారాల వివరంగా రకుల్ని ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు?
అంటే 4 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించినటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అప్పుడు కూడా 12 మందికి నోటీసులు జారీ చేసి టాలీవుడ్ సినీ ప్రముఖులను విచారణ చేశారు. కానీ ఇప్పుడు ఆ 12 మందిలో కేవలం 10 మందికి మాత్రమే టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులకి నోటీసులు జారీ చేసి మరొక 2 కొత్త వాళ్ళు మీరు అన్నట్లుగా రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి రానా, వీరిద్దరూ కూడా మొదటిసారిగా హైదరాబాదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతోటి వాళ్ళు విచారణకు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్సీబీ అధికారులు గతంలో చేసినటువంటి విచారణ రిపోర్ట్ ఆధారంగా తర్వాత వచ్చేసి కెల్విన్కు ఇటు బాలీవుడ్లో కావచ్చు, తర్వాత టాలీవుడ్లో ఈ 2 పరిశ్రమల్లో ఉన్నటువంటి సినీ ప్రముఖులకి కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాని ఆధారంగా చేసుకొని తీగ లాగితే డొంక కదిలినట్లు ఎన్సీబీ ఇచ్చినటువంటి రిపోర్టు, కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాలు, ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ అయితే విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ తను ఆత్మహత్య ఘటన తర్వాత డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం, అందులో 7 మంది బాలీవుడ్కి సంబంధించినటువంటి సినీ ప్రముఖుల వ్యవహారం బయటకు రావడం, వారందరినీ కూడా ఒక్కొక్కరు ఒక్కో రోజు సుదీర్ఘంగా విచారణ చేశారు. గతంలో కూడా ఎన్సీబీ అధికారులు 5 గంటల పాటు రకుల్ ప్రీత్ సింగ్ని విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె చెప్పినటువంటి సమాధానాలు, స్టేట్మెంట్, రిపోర్ట్ మొత్తం కూడా ఈడీ అధికారులు కోరడంతో ఈడీ అధికారులకు ఎన్సీబీ అధికారులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అనుమానాలు రావడంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అయితే మాత్రము నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ 2 అంశాలపైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఇటు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా సుశాంత్ సింగ్ కేసు కావచ్చు, తర్వాత ఇప్పుడు కెల్విన్ అంశానికి సంబంధించి కూడా మొత్తం ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా కెల్విన్ అనేటువంటి ప్రధాన సూత్రధారి అతని చుట్టూనే తిరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. స్వాతి, ప్రవీణ్, పూరి జగన్నాథ్ అలాగే చార్మి విచారణ చాలా సుదీర్ఘంగా జరిగింది. మరి రకుల్ని ఎంతసేపు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఇప్పటికే పూరి జగన్నాథ్ను కావచ్చు, చార్మీను దాదాపు పూరి జగన్నాథ్ను 10 గంటల పాటు, చార్మీని 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేసి ఆమె స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ను కూడా అదే స్థాయిలోనే విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 10 గంటల 45 నిమిషాలకు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆమె 9 గంటల 15 నిమిషాలకే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంది. తను విచారణకు సహకరిస్తానంటూ కూడా ఈడీ అధికారులకు నిన్న తను మెయిల్ ద్వారా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ సోమవారం రోజు ఆమె విచారణకు హాజరు కావాలి, కానీ సోమవారం తనకు వ్యక్తిగత కారణాలతోటి రాలేకపోతున్నాను, షూటింగ్ ఉంది కాబట్టి తనకు సోమవారం కంటే ముందు కానీ సోమవారం తర్వాత కానీ నాకు ఏ రోజైనా మీరు డేట్ ఇచ్చినట్లయితే దానికి నేను విచారణకు హాజరవుతానంటూ కూడా ఆమె ఒక మెయిల్ ద్వారా ఈడీ అధికారులు కోరడంతో ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడంతో ఈడీ అధికారులు ఇచ్చినటువంటి మరొక నోటీసుకు ఆమె స్పందించి ప్రస్తుతం అయితే విచారణ కూడా హాజరవ్వడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అందులో బ్యాంక్ స్టేట్మెంట్లన్నింటినీ కూడా పరిశీలిస్తారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తారు. ఇక బాలీవుడ్లో సంచలనం సృష్టించినటువంటి డ్రగ్స్ వ్యవహారంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ వ్యవహారానికి సంబంధించి, తర్వాత ఆయన ప్రియురాలతో ఈమెకున్నటువంటి సత్సంబంధాల గురించి, రియా చక్రవర్తి వ్యవహారానికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిన తర్వాత, విచారణ కొనసాగిన తర్వాత, ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు ఆమెను విచారించి వదిలిపెట్టేటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. స్వాతి, ఆడిటర్లు మాత్రమేనా రకుల్తో ఇంకెవరైనా వచ్చారా ప్రవీణ్? ఇంకెవరైనా హాజరయ్యారా? ఇప్పటి వరకు అయితే మాత్రము ఈడీ అధికారులు కోరింది బ్యాంక్ స్టేట్మెంట్లు, తర్వాత బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా మీరు ఫిజికల్గా తీసుకొని పేపర్స్తో రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం చూస్తే చార్మి కూడా అలాగే వచ్చింది, తర్వాత పూరి జగన్నాథ్ కూడా ఆ విధంగా వచ్చారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్తో పాటు వారికి సంబంధించినటువంటి 2 ఆడిటర్లు కూడా విచారణకు హాజరవుతున్నారు. ఎందుకంటే ఆమె ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా వాళ్ళే వ్యవహరిస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ కూడా చూస్తున్నాడు కాబట్టి అతను కూడా ఇప్పటికైతే ఈడీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే ఈడీ అధికారులు విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా అక్కడ క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఆధారాలు కావాలన్న సమయంలో పక్కనే ఆడిటర్స్ కావచ్చు, వాళ్ళ మేనేజర్ ఉంటారు కాబట్టి వారి నుంచి సమాచారాన్ని తీసుకునేందుకు ముందుగానే రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కేవలం ఇప్పటి వరకు ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ను మాత్రమే విచారణ చేస్తారు, ఆమె స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తారు, తర్వాత బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి క్వశ్చన్ చేస్తారు. అందులో ఈమె ఇచ్చేటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అందులో ఏవైనా సస్పెక్ట్గా ఉండి అనుమానాస్పదంగా ఏవైనా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ నడిచి ఉన్నట్లయితే దానిపైన కూడా క్వశ్చన్ చేస్తారు. ఆ సమయంలో ఈమె సమాధానం చెప్పలేనటువంటి సమయంలో వాళ్ళ ఆడిటర్లు కావచ్చు, లేకుంటే వాళ్ళ మేనేజర్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ నడిపించినట్లయితే వారితో కూడా సమాచారాన్ని తీసుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. నిన్న తర్వాత పూరి జగన్నాథ్ జరిగినటువంటి విచారణలు అయితే మాత్రం వ్యక్తిగతంగా వారిని ఒక్కరిని విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా పూరి జగన్నాథన్ కావచ్చు, చార్మిని ఏ విధంగా విచారణ చేశారు అదే తరహాలోనే రకుల్ ప్రీత్ సింగ్ను కూడా సుదీర్ఘంగా విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. స్వాతి, ప్రవీణ్, ఒకసారి సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు చూస్తే ప్రియురాలు రియాకు, అంటే సుశాంత్ ప్రియురాలు రియాకు
రకుల్ క్లోజ్ ఫ్రెండ్ అని కూడా మనకు తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరూ కలిపి ఏమైనా డ్రగ్స్ కొన్నట్లు ఆధారాలు ఏమైనా లభించాయా? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎన్సీబీ అధికారుల విచారణలో రియా చక్రవర్తి కావచ్చు, షోవిక్ చక్రవర్తి వీరిద్దరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. షోవిక్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తే డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అతన్ని సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి రియా చక్రవర్తిని తర్వాత ఆమె సోదరుని కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్తో పాటు బాలీవుడ్లోని మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా నోటీసులు ఇచ్చి ఎన్సీబీ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు. 5 గంటల పాటు రకుల్ ప్రీత్ సింగ్ను విచారణ చేసిన సమయంలో ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ కేవలం తనకు స్నేహితురాలుగానే ఉంది, ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటూ కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ అధికారులకు తను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రియా చక్రవర్తి అయితే మాత్రం తనకు రకుల్ ప్రీత్ సింగ్కు మంచి స్నేహితురాలు, మేమిద్దరూ కలిసే కొన్ని అంటే బయట వీళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారు, వాటన్నిటిపైన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో అయితే విచారణ కొనసాగించారు. ఈ రోజు జరిగేటువంటి ఈడీ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ అనేటువంటి వ్యక్తి గతంలో ఎన్సీబీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఆమెను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మిన్ ఏ విధంగా అయితే విచారణ చేశారు అదే తరహాలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా విచారించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. స్వాతి, ప్రవీణ్, ఫైనలీ రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్లు ఉన్న నేపథ్యంలో కాస్త ముందుగానే హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళ విచారణ తేదీలు మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అదే వరుస కొనసాగే అవకాశం ఉందా? కేవలం ఇప్పటి వరకు సోమవారం రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో నోటీస్ జారీ చేశారు. నోటీస్ జారీ చేసిన తర్వాత సోమవారం రోజు తనకు వ్యక్తిగత కారణాలతోటి నేను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, కాబట్టి సోమవారం కంటే ముందు కానీ సోమవారం తర్వాత మీరు ఏ డేట్ ఇచ్చినా ఆ డేట్కి నేను విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా నేను ఒక మెయిల్ చేసింది. ఆ మెయిల్ చేసిన తర్వాత ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ యొక్క మెయిల్ విజ్ఞప్తిని లెక్కలోకి తీసుకున్న తర్వాత ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడంతో ఆమె 10:30 లేదా 10:45 లోపు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆమె 9:15 విచారణకు హాజరయ్యింది. మరికొద్దిసేపట్లో మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిపైన కూడా క్వశ్చన్ చేస్తారు. ముందుగా 20 నుంచి 30 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయి వాటన్నిటినీ కూడా జవాబులు చెప్పిన తర్వాత తదుపరి ఆమెను వ్యక్తిగతంగా విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక మిగిలినటువంటి ప్రముఖులు అదే రోజు వస్తారా లేకుంటే వాళ్ళు కూడా అనుమతి తీసుకొని డేట్ అడుగుతారా అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వాతి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.